పక్కన సినిమా ఆదరిస్తున్నప్పుడు కేవలం బయట అంటే ఇటువంటి ఆరోపణలు చేస్తారని చెప్పేసి కూడా చెప్తారు అభిమానులు. ఏం చెప్తారు? రాయలసీమ ప్రాంతంలో ఏ డైరెక్టర్ వచ్చినా, ఏ హీరో వచ్చినా, ఏ సినిమా షూటింగ్ తినా కూడా ఈ రాయలసీమ ప్రజలు ఆదరిస్తారు, ప్రోత్సహిస్తారు, అభిమానిస్తారు. అందుకని ఈ రాయలసీమ ప్రజలు రాయలసీమ యొక్క అభిమానాన్ని ఆసరా చేసుకొని మరి ప్రజలే ధ్యేయంగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఒక పక్క మరి కానీ ఆర్థిక దోపిడీ జరుగుతుంది, వైద్యపరంగా ఆర్థిక దోపిడీ జరుగుతుంది, మరోపక్క సినిమా మరి మూడవది సినిమా ఆర్థిక దోపిడీ. నిజంగా ఇట్లా వలన రాయలసీమ ప్రజలు చిన్న భిన్నమవుతారు. ఇక్కడ ముఖ్యంగా మరి వలసలు వెళ్ళడము, నిరుద్యోగము, అదేవిధంగా ఆటోస్ లేకపోవడం వల్ల, డ్రై ఏరియా కావడం వలన ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు విద్యార్థి యువత కానీ సామాన్య ప్రజలు కానీ ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నారు. అట్లాంటప్పుడు ఈ రాయలసీమ యాస భాష ఇక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ని తీసుకొని మీరు ఒక సినిమా మిమ్మల్ని మరి ఈరోజు 1,000 రూపాయలు మీరు టికెట్ పెడితే మరి సామాన్యుడు ఎట్లా కల? అసలు మీరు 100 కోట్ల సినిమా తీయమని ఏ రాయలసీమ పేదోడు ఏమన్నా రైతు అడిగినా, ఇక్కడ యువత అడిగిన అభిమానులు అడిగినా, అసలు మిమ్మల్ని 100 కోట్లు పెట్టి అంత వెచ్చించి సినిమా తీయమన్న వాళ్ళు ఎవరు? కేవలం అట్లా 100 కోట్లు పెట్టి ఇట్లా విపరీతమైనటువంటి కేవలం 10 మంది మీకు భవనాలు, బంగ్లాలు, 10 మంది కోసం లక్షలాది మంది మరి జేబులు గుల్ల చేయడం అనేది మంచిది కాదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న రాయలసీమ ప్రాంతంలో చాలా థియేటర్లో కూడా సరైనటువంటి మౌలిక సదుపాయాలు ఉండవు. అక్కడ పార్కింగ్ స్థలం కావచ్చు, మరి బాత్రూమ్స్ కావచ్చు, చైర్స్ కావచ్చు, థియేటర్ కావచ్చు, స్క్రీన్ కానీ మౌలిక సదుపాయాలు ఇవ్వకపోయినా వాళ్ళు ఈరోజు బెనిఫిట్ ఎంత దారుణం. అసలు అంత ఫిల్మ్ ఇచ్చింది. ఈరోజు మరి రామాయణ రైతులు మరి పంటలు పండిస్తే మరి వాటి గిట్టుబాటు ధర నుంచి ప్రభుత్వం ఆలోచించాలా, వాటికి గిట్టుబాటు ధర ఇచ్చేటట్టు రేట్లు పెంచాలి. మరి దానిపైన దృష్టి కాకుండా సినిమా రంగంలో డైరెక్టర్ కోసమో, ఒక హీరో కోసమో, ప్రొడ్యూసర్ కోసమో మరి ఈ రకంగా టికెట్ రేట్లు ఇచ్చి మరి సామాన్యులను ఆర్థిక దోపిడీ చేయడం అనేది చాలా సిగ్గుచేటు. కాబట్టి ఖచ్చితంగా టికెట్లు కేవలం అల్లు అర్జున్ మెగాస్టార్ ఫ్యామిలీ అయినా, నందమూరి ఫ్యామిలీ అయినా, అక్కినే ఫ్యామిలీ, ప్రభాస్ ఫ్యామిలీ అయినా, ఏ ఫ్యామిలీ హీరో అయినా కూడా మీరు ముఖ్యంగా మేము ఈ ప్రభుత్వాలకి రాజకీయ ర్యాంకు చేస్తాం. మా రాయలసీమ ప్రాంతానికి మీరు ఎంత టికెట్టారో 50% ముక్తి కలిచాలా. మీరు ఖచ్చితంగా 500 పెట్టి 250, 200 పెడితే ఈ 50% డిస్కౌంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ రాయలసీమ ప్రాంతం ప్రాంతము వలస ప్రాంతం. ఈ ప్రాంతంలో మీరు ఈ రంగ టికెట్లు పెంచి ప్రజల జోబులు గుల్ల చేసి ధనార్జన ధ్యేయంగా, పర్సెంటేజ్ల ధ్యేయంగా పనిచేయాలంటే ఖచ్చితంగా విద్యార్థి సంఘాలుగా ప్రభుత్వ పార్టీకైనా, అదేవిధంగా హీరోలకు సంబంధించిన సినిమా అయినా కూడా మేము పోరాటానికి సిద్ధంగా ఉంటాం.